ఏపీలో కూటమి పాలనకు రెండేళ్లు. ఈ రెండేళ్లలో అభివృద్ధి, సంక్షేమాన్ని జాయింట్ గా ముందుకు తీసుకువెళ్లింది చంద్రబాబు ప్రభుత్వం. సంక్షేమం పేరుతో తిరుపతిలో భారీ విజయోత్సవ సభ జరగనుంది. ఓవైపు ఆర్థిక వనరుల కొరత ఉన్న కేంద్రం నుంచి నిధులు రాబట్టుకోవడంలో సక్సెస్ అవుతుంది కూటమి ప్రభుత్వం. రెండేళ్ల పాలనలో హైలైట్స్ ఏంటో ఓసారి చూద్దాం. చంద్రబాబు విజన్, పవన్ కళ్యాణ్ పవర్, లోకేష్ ఆలోచనలు ఇవన్నీ కలిస్తే కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలు కీలకంగా మారాయి. ఏపీలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకోవడంతో పాటు ప్రధానిగా నరేంద్ర మోదీకి పుష్కర కాలం పూర్తయిన సందర్భంగా తిరుపతిలో సంక్షేమం పేరుతో భారీ విజయోత్సవ సభ జరగనుంది. సంక్షేమం, అభివృద్ధి, నమ్మకం ఈ స్లోగన్ ను కూటమి ప్రభుత్వం ప్రొజెక్ట్ చేస్తోంది. తిరుపతి రూరల్ మండలం దామినేడులోని ఇందిరమ్మ గృహాల సమీపంలో బహిరంగ సభ జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లలో ప్రజలకు అందించిన సుపరిపాలన, చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ఈ సభ ద్వారా కూటమి నేతలు వివరించనున్నారు. రెండేళ్ల క్రితం ప్రభుత్వం కొలువుదీరిన జూన్ 12న విజయోత్సవ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కూటమి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర ప్రజా ప్రతినిధులతో పాటు 50,000 మంది ప్రజలు పాల్గొనేలా రెడీ చేశారు. ఈ రెండేళ్లలో అన్ని రంగాలపై కూటమి ప్రభుత్వం ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది. రాజధాని అమరావతి, జీవనాడి అయిన పోలవరంపై మొదటగా ఫోకస్ చేసిన ప్రభుత్వం ఆ రెండింటినీ ప్రధానాంశాలుగా తీసుకుంది. రాజధానికి ఏ అడ్డంకులు ఉండకూడదని పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ సవరణ చట్టం 2026 బిల్లు ద్వారా అమరావతిని ఏపీ ఏకైక శాశ్వత రాజధానిగా చట్టబద్ధ హోదా కల్పించడంలో కూటమి ప్రభుత్వం సక్సెస్ అయింది. అమరావతి నిర్మాణ పనుల కోసం 50,000 కోట్లకు పైగా నిధుల సమీకరణతో మళ్లీ పనులు పరుగులు పెట్టించడం, కేంద్రం నుంచి ప్రత్యేక ప్యాకేజీలు తేవటం ద్వారా ఇన్వెస్టర్లలో నమ్మకం పెరిగింది. అటు ఆంధ్రకు జీవనాడి అయిన కీలకమైన పోలవరం ప్రాజెక్టు పనులకు కూడా బూస్టు లభించింది. మరోవైపు ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల సమగ్ర అభివృద్ధి కోసం 3 రీజియన్ మాస్టర్ ప్లాన్ ను అమలు చేస్తూ ప్రాంతీయ సమతుల్యతకు, అభివృద్ధి వికేంద్రీకరణకు కూటమి ప్రభుత్వం మొగ్గు చూపింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గతంలో ఉన్న సంక్షేమ పథకాలను రద్దు చేయకుండా వాటిని మరింత బలోపేతం చేసింది. ముఖ్యంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లను 4,000 రూపాయలకు పెంచి ప్రతి నెల 1వ తేదీనే లబ్ధిదారుల ఇళ్లకే వెళ్లి ఇవ్వటం జనంలో ఒక నమ్మకాన్ని కలిగించింది. తల్లికి వందనం కింద 10,000 కోట్లు తల్లుల ఖాతాల్లో వేయటం, దీపం 2 పథకం ద్వారా మహిళలకు ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ సక్సెస్ఫుల్ గా సాగుతున్నాయి. అలాగే పేదల ఆకలి తీర్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 204 అన్న క్యాంటీన్లను మళ్లీ ప్రారంభించి రుచిగా, శుచిగా 4 కోట్లకు పైగా భోజనాలను అందించడం క్షేత్రస్థాయిలో ప్రజలను మెప్పించింది. అటు శాంతి భద్రతలపైన ఫోకస్ పెంచింది. గంజాయి, డ్రగ్స్ రవాణాపై ఈగిల్ టాస్క్ ఫోర్స్ ద్వారా కఠినంగా వ్యవహరిస్తూ క్రైమ్ రేట్ ను తగ్గించగలిగారు. పోలీస్ మోడర్నైజేషన్ లో భాగంగా ప్రతి జిల్లాకు ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ను, 3,000 కొత్త వాహనాలను ప్రవేశపెట్టారు. పాలనను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు వాట్సాప్ గవర్నెన్స్, డేటా ఆధారిత నిర్ణయాల ద్వారా టెక్ విప్లవాన్ని తీసుకొచ్చారు మంత్రి నారా లోకేష్. అటు పంచాయతీరాజ్, పర్యావరణ శాఖల మంత్రిగా పవన్ కళ్యాణ్ గ్రామీణ నీటి సరఫరా, రోడ్లు, పర్యావరణ పరిరక్షణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం గ్రామీణ ఓటర్ల ప్రశంసలు అందుకుంది. మెగా డిఎస్సి ద్వారా 15,491 టీచర్ పోస్టుల భర్తీ, 5,757 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగవంతం చేయటం నిరుద్యోగులకు పెద్ద ఊరటనిచ్చింది. మరోవైపు కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చిన రెండేళ్లలో 800 కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపాయని ప్రభుత్వం ప్రకటించింది. రెండేళ్లలో 23 లక్షల కోట్ల పెట్టుబడులు, వాటి ద్వారా 23 లక్షల మందికి ఉపాధి లభించనుంది. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం అమలు చేయటం, కేవలం 36 రోజుల్లోనే యుద్ధ విమానాల ప్రాజెక్టును తీసుకురావటం, రాష్ట్రానికి గూగుల్, రిలయన్స్ డేటా సెంటర్లు, ఆర్సెలర్ మిట్టల్ ఉక్కు పరిశ్రమ వంటి భారీ ప్రాజెక్టులు రావటం, వివిధ సంస్థలతో ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాల్లో 68.02% ఇప్పటికే ప్రాసెస్లోకి రావటం, డిపిఆర్ నుంచి గ్రౌండింగ్ దశకు చేరిన ఎంఓయూలు 60.44% ఉండటం ఇవన్నీ శుభశకునాలే అంటున్నారు. దేశానికొచ్చే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో 23.5% ఏపీకి
దక్కటం, ఎంఓయూల అమలును పర్యవేక్షించేందుకు 3 రీజియన్లకు నోడల్ అధికారుల నియామకం, ఇలా ప్రతి అంశం పకడ్బందీగా సాగుతోంది. సో 2 ఏళ్ల కూటమి పాలన ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఒక కొత్త ఆశను, నమ్మకం దిశగా అడుగులైతే వేయించిందంటున్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ సమతుల్యం చేయటానికి గట్టిగానే ప్రయత్నించింది. సీఎం చంద్రబాబు నాయుడు అనుభవం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రజాదరణ, కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వ డబుల్ ఇంజిన్ సపోర్ట్ ఏపీకి పెద్ద ప్లస్ పాయింట్లుగా మారాయి. రాష్ట్ర ఆర్థిక వనరుల కొరత కారణంగా కొంత ఇబ్బందులున్న పాజిటివ్ సిగ్నల్స్ తో స్వర్ణాంధ్ర 2047 విజన్ తో ముందుకెళ్లే దిశగా అడుగులు వేస్తోంది కూటమి సర్కార్.